అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో అయితే మళ్ళీ ఎన్నికలు హడావిడని తెలుస్తోంది. ఎందుకంటే ఈసీ కూడా దీని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అదేవిధంగా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు నచ్చితే గనక ఈ వీడియోని లైక్ అని కామెంట్ చేసి మరికొందరికి దీన్ని షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి వెళ్ళిపోతే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి దశ పోలింగ్ ముగిసింది. మరో 2 విడతల్లో పంచాయతీలకు ఈ నెల ఎన్నికలు జరుగుతాయని, ఈ ప్రహసనం ముగిసిన వెంటనే ఏపీలోనూ పంచాయతీ ఫైటింగ్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పంచాయతీ పాలక వర్గాలకు గడువు ఉన్నప్పటికీ 3 నెలల ముందుగానే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. మరి దీంతో సెప్టెంబర్ నుంచి ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. 1-2 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ పోరుకు సిద్ధం అవుతుందని చెబుతున్నారు. మరి ఏపీలో పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ మేరకు ఎన్నికల కమిషన్కు స్పష్టమైన సూచనలు చేస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో జనగణన ఉండడంతో ముందుగానే పంచాయతీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వార్డుల పునర్విభజన రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి చేసిందని చెబుతున్నారు. మరి అదేవిధంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఇక ఎన్నికలు ఈవీఎం విధానంలో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరి ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు పంచాయతీ స్థానిక ఎన్నికలకు బ్యాలెట్ విధానం నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి 4 విడతల్లో ఈవీఎంల రూపంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది అంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ సూచన ప్రకారం ఎన్నికల కమిషన్ ముందస్తు ప్రక్రియను పూర్తి చేయడంతో ఎన్నికల నిర్వహణ తేదీని ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఏప్రిల్ వరకు పంచాయతీలకు గడువు ఉన్నప్పటికీ జనవరిలోనే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో పండుగ ఉండడంతో ఆ నెలలో 20వ తేదీ తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. మరి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు. ఆ సమయంలో ఎండలు తక్కువగా ఉండడం, పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. మరి ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టే ఎన్నికల కమిషన్ సైతం ఆ కాలంలోనే ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక షెడ్యూల్కు ముందు కొన్ని పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు, పంచాయతీలను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసే అవకాశాలను ప్రభుత్వం పనిచేస్తోంది. మరి నెలలో పంచాయతీలను విభజించి పాత పంచాయతీలతోనే పాటు వాటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే తక్కువ సమయం ఉండడం వల్ల కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. మొత్తానికి ఎన్నికల కమిషన్ అడవడి చూస్తుంటే వచ్చే నెలలో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైనట్లు అంటున్నారు ఏపీలో. మరి వేచి చూడాలి. వైసీపీ అండ్ కూటమిలో ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు వెళ్తాయి, ఎన్నెన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్లు వెళ్తారో వేచి చూడాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.